వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ వైరా ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోండి, డిఎస్ఎఫ్ డిమాండ్. ఘనంగా 21 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ఆదోని పట్టణంలో ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డుపై విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆదోని పట్టణంలోని కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ముందస్తుగానే అడ్మిషన్లు నిర్వహిస్తూ ఫ్లెక్సీలు, పాంప్లెట్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తల్లిదండ్రులు విద్యార్థులను మాయమాటలు చెప్పి ముందుగానే అడ్మిషన్ తీసుకుంటే ఫీజుల్లో రాయితీ ఇస్తామంటూ ఆకర్షిస్తూ అక్రమంగా అడ్మిషన్లు చేపడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు, ఆర్ఐఓ అధికారులు స్పందించకపోవడాన్ని డిఎస్ఎఫ్ తీవ్రంగా ప్రశ్నించింది. అక్రమ ఫీజులను అరికట్టి ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఉన్నత విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు. ఆదోని పట్టణంలోన ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మరి ఉంటే ఫీజులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆదోని పట్టణ జూనియర్ కళాశాలలు ఉంటే మరి తమ కళాశాల బ్యానర్లు మాకు ర్యాంక్ ఇంత వచ్చిందనేసి బ్యానర్లు వేసుకొని పబ్లిసిటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం మరి ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలకు మరి ఏ విధంగా బ్యానర్లు వేసుకొని పబ్లిసిటీ చేస్తారనేసి మరి ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాలకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాము. మరి విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో మరి ఆర్ఐఓ గారు ఏం చేస్తా ఉన్నారు? పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు, మరి పాంప్లెట్లు పంచుతా ఉన్నారు. మా కళాశాలలకు ర్యాంక్ ఇంత వచ్చింది, మా కళాశాలలు జాయిన్ అవ్వండి అనేసి ఈరోజు విద్యార్థుల నుండి మరి తల్లిదండ్రుల నుండి అక్రమంగా ఫీజులు చెప్పి విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలోన విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఆర్ఐఓ గారు మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరి ఆర్ఐఓ గారు ఏం చేస్తా ఉన్నారు అనేసి మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో ప్రత్యేకంగా ఆందోళన కార్యక్రమాలు జిల్లా కేంద్రంలోన ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు దోపిడీ చేస్తా ఉన్నారు. వాటిపైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా డిఎస్ఎఫ్ ఆందోళన కార్యక్రమాలు సృష్టిస్తుందనేసి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐకేపీ విఓఏ రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ వైరా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు డిమాండ్లను పరిష్కరించాలని, విఓఏలకు కనీస వేతనం 20,000కు పెంచాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా పరిగణించి హెచ్ఆర్ పాలసీ చేయాలని, అర్హులైన విఓఏలకు సీసీ పదోన్నతి కల్పించాలని, సామాజిక ఆరోగ్య బీమా సౌకర్యం,
ట్యాబ్ సౌకర్యం కల్పించాలని జీవో నెంబర్ 58ను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సమస్యల హక్కులను డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, శైలజ, ప్రభావతి, నిర్మల, మమత, తేజ, పద్మావతి, సంజు, రమాదేవి, రాధామణి, మల్లీశ్వరి, విజయలక్ష్మి, స్రవంతి మరియు గద్దె నీరజ పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ రైస్ మిల్లర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, బకాయిల చెల్లింపులు ఆలస్యం అవడంతో పాటు నిల్వ సమస్యలు, రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ రైతు మిల్లర్లకు సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమైంది. నా పేరు పాడి గణపతి రెడ్డి. నేను రాష్ట్ర రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుని. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మా సివిల్ సప్లై శాఖ మంత్రి గారు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర కేబినెట్ మంత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 3,540 రైస్ మిల్లు ఉన్నాయి. మనకు వ్యవసాయానికి ప్రధాన అనుబంధ పరిశ్రమ అంటే మన రైస్ మిల్ పరిశ్రమనే. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి జీవనోపాధి ఇస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు తినడానికి సివిల్ సప్లై శాఖ ద్వారా బియ్యం సప్లై కూడా చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వాల వారికి రైతు, వ్యవసాయం, ధాన్యం ఎంత ముఖ్యమో మా యొక్క రైస్ మిల్లర్లు కూడా, మా యొక్క పరిశ్రమ కూడా అంత ముఖ్యమైనదిగా భావించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకనగా రైతులు ధాన్యం పండిస్తారు, ప్రభుత్వం దాన్ని ఖరీదు చేస్తున్నది. ఐకేపీ సెంటర్ల ద్వారా తీసుకొచ్చి మా రైస్ మిల్లల్లో డంప్ చేస్తున్నాం. దాన్ని రైతు పండించిన ధాన్యాన్ని, ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని మేము మరాడించి మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యంగా మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతున్నది ప్రభుత్వం వారికి. ఆ గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం అయితేనేమి, ఈ ప్రభుత్వంలో సన్న బియ్యం అయితేనేమి, ప్రభుత్వ సంక్షేమ పథకం అనే దాన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ రైతుకు సేవ చేస్తున్నాము, ప్రభుత్వాన్ని సేవ చేస్తున్నాము. కానీ మా రైస్ మిల్లుకు మాత్రం సేవ చేసే ప్రభుత్వాలు మాత్రం ఏమీ వస్తలేవు. దయచేసి ప్రభుత్వ పెద్దలకు నమస్కరించి తెలియజేస్తున్నాను, ఈ యొక్క పరిశ్రమను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిశ్రమను కాపాడుకుందామని చెప్పని మా యొక్క ఆలోచన. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి, రెండు ప్రభుత్వాల పాత్ర ఉన్నది ఈ యొక్క బియ్యం సేకరణలో, ధాన్యం సేకరణలో. చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ప్రజల మనసు గెలుస్తున్నారు. కానీ ఇక్కడ మేము రైస్ మిల్లర్లు మాత్రం చాలా నష్టాలతోటి, కష్టాలతోటి చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. వారు చూడండి, రోజులు కొత్త కొత్త జీవోలు, కొత్త కొత్త యొక్క క్వాలిటీ సిస్టమ్లు తీసుకొస్తున్నారు.
ఆ సిస్టమ్ ప్రకారం రైస్ మిల్లర్ని మేము అప్గ్రేడ్ చేసుకొని కొన్ని కోట్లు పెట్టి బ్యాంక్ లోన్లు తీసుకొని మేము ఒక మిల్లుకు 50 నుంచి 60 మందికి హమాలీకి మేము ఉపాధిస్తున్నాం. మిల్లు అకౌంటెంట్స్, మిల్లు గుమస్తాలు, వాచ్మెన్లు, దాదాపుగా ఒక మిల్లుకు 70 నుంచి 80 మంది ఉపాధి పొందుతున్నారు ఈ రాష్ట్రంలో. అంటే ఒక 4000 మిల్లు అంటే ప్రత్యక్షంగా ఎన్ని లక్షలో, పరోక్షంగా ఎన్ని లక్షలని చెప్పి దయచేసి మీడియా మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి తోడు ఇంకా ఆయిల్ మిల్ నడుస్తాయి, సాల్వెంట్ ఆయిల్ మిల్ నడుస్తాయి, తౌడు వెళ్తుంది, నూకలు వెళ్తే నూకలకు వెళ్తాయి, పరము, హస్కు, ఇవన్నీ దానికి ట్రాన్స్పోర్టు లారీలు, వాటి మీద పనిచేసేటువంటి ఎంప్లాయీసు, ఆ ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి ఎంప్లాయీసు, హమాలి, దాంట్లో ఆయిల్ వెళ్ళేదంటే మళ్ళీ ఒక మార్కెటింగ్, రకరకాలుగా ఇట్లా ఒక విస్తరించినది. చూడడానికి ఒక రైతు ధాన్యం రైస్ మిల్లే కాకుండా వివిధ రంగాలలో అదొక అన్లిమిటెడ్గా విస్తరించిపోయినటువంటి ఈ యొక్క లింక్ సిస్టంలో ఉన్నది ఈ యొక్క పరిశ్రమ. కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటున్నాం. మాకు ధాన్యం వచ్చేసరికి FAQ క్వాలిటీ ధాన్యం రావట్లేదు, తాలు ఉంటుంది, తప్ప ఉంటుంది, మైచర్ వస్తుంది. దానికి అవుటన్ 67 కిలో అవుటన్ బియ్యం ఇవ్వాలి. మేము 100 కిలోలు ధాన్యం మాకు ఇస్తే 67 కిలో రైస్ మేము ఇవ్వాలి, గవర్నమెంట్ పెట్టాలి. అది వచ్చేది 62, 63 కిలోల రైస్ వస్తున్నది. వర్షాకాలం ధాన్యం, రబీ ధాన్యం ఇస్తున్నారు. రబీ ధాన్యం 30 కిలో కూడా రాదు బియ్యం. అయినా కూడా మీరు రైస్ పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం మనకు జియో ఇష్యూ చేసిందని చెప్పని చెప్తున్నారు. అది సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే ధాన్యం వచ్చినప్పుడు మాత్రమే ఆర్డర్ వస్తాయి. ఆ ధాన్యం వస్తలేదు. ఎక్కడ కూడా ఏ రైతు కూడా దాన్ని క్లీన్ చేస్తలేరు, ప్రభుత్వాలు క్లీన్ అని చెప్తలేరు. ఎక్కడ కూడా దానికి చాలా ఈ యొక్క మార్గదర్శకాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి నడుస్తూ ఉన్నది. కాబట్టి మీడియా మిత్రులారా, తమరి ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాకు క్వాలిటీ ధాన్యం ఇవ్వండి, మేము క్వాలిటీ బియ్యం ఇస్తాం. క్వాలిటీ ధాన్యం రాకుండా ఇప్పుడు క్వాలిటీ బియ్యం ఇస్తున్నాం అంటే మేము ఎంతగా నష్టపోతున్నాం అనేది దయచేసి పెద్ద మనసులు అర్థం చేసుకోగలరు ప్రభుత్వ పెద్దలారా. దానికి తోడు మాకు ఇచ్చేటటువంటి మిల్లింగ్ ఛార్జ్ 10 రూపాయలు క్వింటల్కు. ఈరోజు 10 రూపాయలు ఒక టీ వస్తలేదు, ఒక కిలో పిండి గిన్నె పడతలేరు. ఆ 10 రూపాయల మిల్లింగ్ ఛార్జ్ మీద ఎప్పుడో చేసినటువంటి మిల్లింగ్ ఛార్జ్, అది ఎప్పుడో ఫిక్స్ చేసినటువంటి జమానా చేసినటువంటి మిల్లింగ్ ఛార్జీ అది అట్లనే కంటిన్యూ అవుతున్నది. ఆ యొక్క మిల్లింగ్ ఛార్జీలు పెంచి ఆ పరిశ్రమను కాపాడాలి. ఎందుకంటే మేము ఇప్పుడు షార్టెక్స్ మిషన్ వేసినాం, 50 లక్షలు పెట్టి షార్టెక్స్ మిషన్ వేసినాం, 10-15 లక్షలు పెట్టి బ్లెండింగ్ మిషన్ వేసినాం. మళ్ళీ ఇప్పుడు గ్రేడర్లు ఏమంటున్నారు, మిలిషనరీ మొత్తం అప్గ్రేడ్ అయిపోయింది. కరెంట్ ఒకప్పుడు 75 HP మీద కరెంటు బిల్ నడిచేది. ఈరోజు 200 HP కరెంటుతో ఇండస్ట్రీ నడుస్తుంది. అంటే 200 HPకి ఎంత కరెంట్ బిల్ కావాలి, ఎంత మేము అనుభవిస్తాం. కర్నూలు జిల్లా ఆదోనిలోని రుణమండల కొండ భక్తి జనులతో కళకళలాడింది. 21 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, పూజలు వైభవంగా నిర్వహించగా వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ మహోత్సవంలో ఎమ్మెల్యే పార్థసారథి సహా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుణమండల క్షేత్రం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోగా భక్తుల రద్దీతో కొండ ప్రాంతం ఉత్సాహభరితంగా మారింది. కార్యక్రమ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీపావళి రోజు, దసరా రోజు, శ్రీరామనవమి రోజు, ఎక్కడో మన వినాయక చవితి రోజు, ఎక్కడో మనమందరూ ఇంతమంది కలిసి ఒక ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఇంత వేడుకగా దేవుణ్ణి ప్రార్థిస్తాం, మొక్కులు తీర్చుకుంటాం. శ్రావణ మాసం వస్తే కొండెక్కి ఏదో రకంగా దేవుణ్ణి కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం మనం సర్వసాధారణంగా చూస్తా ఉంటాం. అవి ఏమీ లేకుండా ఏ పండగ కానప్పటికి కూడా ఆదోనిలో ఈరోజు ఒక కొత్త పండగ వచ్చిందన్న సంతోషాన్ని మీ అందరిలో చూస్తా ఉన్నారు. జై శ్రీరామ్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 108.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ వైరా ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోండి. డిఎస్ఎఫ్ డిమాండ్. ఘనంగా 21 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన.